ఓం నమశివాయ. తులారాశిలో చంద్రుడు ఉంటే ఇచ్చే ఫలితం. తులారాశి మీ జాతక చక్రంలో మీ రాశి ఏదైనప్పటికీ కూడా తులారాశిలో చంద్రుడు ఉంటే కనుక పూర్తి స్థాయిలో యోగించడు. 50% దశ అంతర్దశలు మాత్రం యోగిస్తాయి. అదే చంద్రుడితో పాటు కుజుడు ఉంటే కనుక కుజుడు కూడా పెద్ద యోగాన్ని ఇవ్వలేడు, కానీ అది కూడా 50-60% దశలు అంతర్దశలు కలిసి వస్తాయి. అదే చంద్రుడితో పాటు తులారాశిలో బుధుడు ఉంటే కనుక బుధుడు యోగాన్ని ఇస్తాడు, 75% కలిసి వస్తుంది దశ అంతర్దశ. అదే గురువు ఉంటే కనుక గురువు యోగాన్ని ఇస్తాడు, కానీ 50-60% మధ్యలోనే దశ అంతర్దశలు మీకు కలిసి వస్తాయి. అదే శుక్రుడు ఉంటే కనుక శుక్రుడు తులారాశి స్వక్షేత్రం కాబట్టి అది కలిసి వస్తుంది దశ అంతర్దశ. చంద్రుడితోటి ఇటు చెంది ఉన్నాడు కాబట్టి 75% రిజల్ట్ని ఇవ్వగలడు శుక్రుడు. అదే శని ఉంటే కనుక శని కూడా మిత్రక్షేత్రంలో తులారాశిలో ఉన్నట్టే మంచి ఫలితాన్ని ఇవ్వాలి, కానీ చంద్రుడితోటి ఉండటం వల్ల 75% ఇవ్వగలడు దశ అంతర్దశ యోగాన్ని మించి ఇవ్వలేడు. కానీ చంద్రుడితోటి కలిసి ఉండటం వల్ల మనసు బాగోపోవటం, డిప్రెషన్లో ఉండటం, దీర్ఘ ఆలోచనలు ఉండటం, ఈ జన్మ ఎందుకు అని ఆలోచన కూడా ఒక్కొక్కసారి కలిగిస్తాడు. అలాగే రాహుతో కలిసి ఉంటే కనుక చంద్రుడు తులారాశిలో రాహు యోగాన్ని ఇవ్వలేడు, దశ అంతర్దశలో కలిసి రావు. అలాగే కేతువు కలిసి ఉంటే కనుక చంద్రుడితోటి కేతు మహాదశ అంతర్దశ కూడా 50% యోగాన్ని ఇస్తారు తప్ప పూర్తి స్థాయిలో యోగాన్ని ఇవ్వలేడు తులారాశిలో. ఈ రకంగా మీ జాతక చక్రంలో తులారాశిలో సింగిల్గా చంద్రుడు ఉంటే కనుక ఏ ఫలితం అన్నదే మీరు విన్నారు కాబట్టి, అలాగే కాంబినేషన్స్లో ఉన్నప్పుడు శుభగ్రహాలు ఉన్నప్పుడు శుభ ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి పక్కన పెట్టండి. ఆ శుభగ్రహాలు ఉన్నప్పుడు ఆ కాంబినేషన్ మీ జాతక చక్రంలో ఉంటే కనుక దానికి పరిహారం చేయించుకోండి. పరిహారం చేయించుకోవడం వల్ల మీకు చెడు జరగకుండా ఉండటానికి అవకాశాలు ఉంటాయి. ఈ పరిహారం చేయించుకుంటే పూర్తి స్థాయిలో యోగాన్ని ఇస్తాడండి. యోగాన్ని పూర్తి స్థాయిలో ఇవ్వలేడు, కానీ చెడు జరగకుండా కాస్త ఆపడానికి అవకాశం ఉంటుంది. అది కూడా పరిహారం సింపుల్గానే చేయించండి. పెద్ద పెద్ద ఖర్చులు మాత్రం పెట్టవలసిన అవసరం లేదు. సింపుల్గా పరిహారం చేసుకుని శుభాన్ని పొందండి. శుభం.